అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల ఈ 12 రాశుల మీద మీ జాతకం ఎలాగుంది, ఎలా లేదు, తమ చేసే పనిలో, తమ వ్యాపారం విషయంలో, డబ్బు విషయంలో, తమ కుటుంబ విషయాల్లో, భార్య భర్తల విషయాల్లో, తమరికి చేసే పనిలో కూడా సవ్యంగా రావాలి. ఈ 12 రాశుల వాళ్ళకు అందరికీ మంచిగా రావాలని ఆ సమ్మక్క సారక్కకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా 101 దేవతలు కూడా వేడుకుంటున్నాను. ఈ 12 రాశుల వాళ్ళకు ఈ నెల అందరికీ మంచిగా రావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న దోషాలు నేను చెప్పినట్టు వెళ్ళిపోవాలి. అన్నిట్లో 12 రాశులు ఉన్న వాళ్ళకు అన్ని ఫలితాలు శుభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చిలకమ్మ మేషరాశి మీద ఏం చేస్తుందో చూద్దాం. చిలకమ్మ మీనరాశి వల్ల జాతకం ఎలాగుంది, 2024 సంవత్సరం అనుకున్న పనిలో ఫిబ్రవరి నెల ఎలాగుంది వాళ్ళ జాతకం చూడు. ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో మీనరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ మైండ్లో ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. మనసులు ఎక్కువ ఆలోచిస్తారు, మనసులు ఎక్కువ బాధపడతారు. బయటికి ఇప్పి చెప్పారు, బయటికి ఇప్పి మాట్లాడారు. చెప్పే వాళ్ళ ముగ్గురిని చెప్పేస్తారు, అందరి ముగ్గురు చెప్పే వాళ్ళ మాత్రం కాదు. కానీ బరాబరిపో నీళ్ళలో చేప ఎట్లా తల్లాడుతుందో వాళ్ళు కూడా అట్లా తల్లాడతారు. కానీ వ్యాపారంలో దెబ్బతిన్నారు, వ్యాపారంలో చిక్కులు వచ్చాయి, లేనిపోని సమస్యలు కూడా జరిగాయి. ఇప్పుడు వరకు బాధపడ్డ వాళ్ళు ఇప్పటి నుంచి బరాబర్ అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో సవ్యంగా జరుగుతుంది. అనుకున్నట్టు కరెక్ట్గా పాస్ అవుతుంది, నమ్ముకున్నట్టుగా జరుగుతుంది. కొంచెం భార్య భర్తల్లో, ఇంకా పిల్ల పాపల విషయంలో, ఇంకా ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు సామాన్యంగానే ఉంటుంది. ఒక 100లో ఒక 60% బాగుంది, మరింత నష్టమేం లేదు. కానీ ఒక భార్య భర్తలకు, స్త్రీలకు మాత్రం ఒక 70% బాగుంది. ఒక పురుషులకు మాత్రం ఒక 50% వరకే సరి సమానంగా ఉంది. వాళ్ళు భార్య భర్తలు ఉన్నవాళ్ళు, కొత్త ఒంటరిగా జాబ్ చేస్తున్న వాళ్ళు, పెళ్లి కాలేని వాళ్ళకు ప్రాబ్లం, సమస్య ఏమీ రాదు. ప్రతి ఒక్క పనిలో నిదానంగా చేసుకుంటూ వెళ్తే వాళ్ళ పనులు జయం జరుగుతాయి, అనుకున్నట్టు అవుతాయి, నమ్ముకున్నట్టు జరుగుతాయి. ఇంతవరకు జాగ్రత్త పడితే మంచిది. గ్రహాల గండాలతో ప్రాబ్లం లేదు, సమస్య ఏమీ లేదు. ఎంత శాంతం, ఎంత ఓపిక పడితే అది వాళ్ళకు అంత మాత్రం మంచిది. కానీ ఇప్పుడు ఇంకా రాజకీయంలో చేస్తున్న వాళ్ళకు, కానీ వాళ్ళకు వద్దనుకున్న చెడు పనులు కూడా వాళ్ళ ముందుకు వస్తాయి. ఇంకా శని తారల్లో రంగంలో ఉన్నవాళ్ళు, ఇంకా విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు కూడా కొంచెం శని వెంటాడుతున్నది. ఈ ముగ్గురు ఉన్న వాళ్ళకే శని ఉంది, మిగతా వాళ్ళకి గ్రహాల చిక్కులు ఏమి లేవు. ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల చాలా బాగా ఉంది. ప్రతి ఒక్క పనిలో శాంతి అన్నది ఉంటే మంచిది. ఇంట్లో మాత్రం బరాబర్ మీరు ఇదివరకు కొత్త స్థలంలో ఎవరు వచ్చారో ఆ స్థలంలో వచ్చిన వాళ్ళు మీ ఇంట్లో మాత్రం బరాబర్ అమ్మవారి దగ్గర వెళ్ళి, కుటుంబంతో సహా వెళ్ళి పూజించి రండి. ఏ దేవుడైనా సరే, ఎక్కడైనా సరే పూజ చేసుకొని ఇంట్లో వచ్చి మీరు మంచిగా నమస్కారం చేసి మీ ఇంట్లో మాత్రం ఒకటి కొత్తది గుమ్మడికాయ తెచ్చి బరాబర్ కట్టేయండి. బరాబర్ కొత్త అంటే ఇల్లు మార్చిన వాళ్ళు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం కాదు. ఇల్లు మార్చుకున్న వాళ్ళకి ఇలాంటి పూజలు పురస్కారాలు చేయండి. 5 వారాలు గుడి దగ్గరికి వెళ్ళి రండి. గుమ్మానికి మాత్రం ఒక బరాబర్ కట్టండి. గుమ్మడికాయ కొడితే కూడా మీ ఇంటికి మంచిది. 5 వారాలు కొబ్బరికాయ కూడా మీ చేతి మీదకి పలా కొట్టండి. మీకు ప్రతి ఒక్క పనిలో శుభం ఉంటుంది. డబ్బు విషయంలో కూడా కలిసి వస్తుంది, వ్యాపార విషయంలో కూడా కలిసి వస్తుంది. చేసే పనిలో, అనుకున్న పనిలో కూడా మీకు శుభం జరుగుతుంది. పర్వాలేదు. చదువులో ఉన్నవాళ్ళు, ఇంకా విద్యతో ఉన్నవాళ్ళు, ఆలోచిస్తున్న వాళ్ళు అందరికీ చాలా బాగుంది. అందరికీ ప్రతి ఒక్క పనిలో కూడా ఎంత నిదానంగా ఉంటే అదే మీకు అంత మాత్రం మంచిది. అందరికీ నమస్కారం.